జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మనము 75 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ 1000 years స్లేవరీ, కంటిన్యూస్ ఆన్స్లాట్, ఫిజికల్ దాడులు, భౌతిక దాడులు, యుద్ధాలు, నరమేధము, హత్యలు, అరాచకాలు, దోపిడీలు, స్త్రీ బాల వృద్ధ విచక్షణ లేకుండా నరమేధాలు, మారణ హోమాలు సృష్టించడమే కాకుండా మన సంస్కృతిని, మన ధర్మాన్ని కంప్లీట్గా నాశనం చేయాలని అనేక మంది కుట్రలు, విదేశీ దుష్టశక్తులు అనేక కుట్రలు అన్నీ వాళ్ళు అనేక రకాల దుష్ప్రచారాలు చేసిండ్రు, అనేక అబద్ధ పుస్తకాలు రాసిండ్రు. మన పురాణ ఇతిహాసాలను, మన వేద ఉపనిషత్తులను వక్రీకరించిండ్రు, సంస్కృతిని డివైడ్ చేసిండ్రు. ఆర్యన్ ద్రవిడన్ థియరీ, నగరవాసుల కొలిసే దేవుళ్ళు వేరు, అగ్రవర్ణాల దేవుళ్ళు వేరు, పేదవాళ్ళు కొలిసే దేవుళ్ళు వేరు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదు, హిందువులు అంటే బ్రాహ్మణ్స్ లేదా క్షత్రియులు లేదా వైశ్యులు, ఇట్లా రకరకాల డివైజన్స్ అన్నీ చేసిండ్రు. ఇప్పటికీ ఇంకా ఆ కుట్రలకు నుంచి పూర్తిగా హిందూ సంబంధం బయటపడలేదు. సామాన్య ప్రజలకు ఇటువంటి భేదభావాలు ఏముండయి. రామేశ్వరం నుంచి కాశీకి పోతారు, కాశీ నుంచి రామేశ్వరానికి వస్తారు. హిందూ సమాజంలో పడ భేదభావాలు లేవు. కానీ దుష్ప్రచారం చేసి మనసులో విషం ఎక్కించి వాళ్ళని విడదీయడానికి అనేక కుట్రలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఫేక్ అంబేద్కరిస్టులు, బూటాకు నాస్తికవాదులు, సూడో సెక్యులర్సు, ఇంకా ఇటు విదేశీ శక్తుల సహాయంతో ఎడారి మతస్థులు, ఇట్లా అనేక దుష్ప్రచారాలు చేస్తారు అనమాట. ఫేక్ బుద్ధిస్టులు, ఫేక్ అంబేద్కరిస్టులు, ఫేక్ మానవతావాదులు, ఫేక్ నాస్తికవాదులు, ఫేక్ కమ్యూనిస్టులు, ఇట్లా ఎన్ని ఒకరా రెండా దుష్ట కాంగ్రెసుతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తమిళనాడు వరకు మొత్తము ప్రాంతీయ పార్టీలు అనే ఫ్యామిలీ కంపెనీసు చేసే దుష్ప్రచారాలు ఎంత ఇంత కాదు. ఇప్పుడు మనం ఈ మధ్యలో మత విభజనలు, కుల విభజనలు, కొట్లాటలు, భాష మీద ప్రాంతీయోన్మాదము, కుల విభజనలను ఇట్లా ఎన్ని చేస్తున్నారు, దానికి అంతు పొందు లేదనమాట. అయితే ఈ గ్రామాల ఈ విలేజ్, రూరల్ అర్బన్, అగ్రవర్ణ నగరవాసులు కొలిచే దేవుడు వేరు, గ్రామాల లోపల జానపదులు కొలిచే దేవతలు, గ్రామ దేవతలు వేరు అనే ఫేక్ నెరటివ్ ఇప్పుడు నేను బస్ చేయబోతున్నాను. దానికి శాస్త్ర ప్రమాణంతో, సరైన ఆధారాలతో నేను విలేజ్ గ్రామ దేవతలు, నాగరికులు, అగ్రవర్ణాలు, మనందరం అగ్రవర్ణాలు, అందరం ఇక తిరుపతి పోయేట్లు అందరూ అగ్రవర్ణాలు అన్నట్టు వాళ్ళ దృష్టిలో పడ. తిరుపతికి ఎస్సీ ఎస్టీలు పోరా, బీసీలు పోరా, అందరూ పోతారు, కోట్ల మంది పోతారు. కానీ వాళ్ళు అగ్రవర్ణాల దేవుడట, గ్రామ దేవతలు వాళ్ళ దేవుడట, వేరువేరునట అని చెప్పి వాళ్ళు డివైడ్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇతర మతాలను గుంజుకోవడం, మత మార్పిడి మాఫియా చేసే కుట్రలు అంతా ఇంత కాదు. వాళ్ళకు పైసలకు అమ్ముడుపోయినటువంటి సూడో కమ్యూనిస్టులు, సూడో నాస్తికవాదులు, సూడో అంబేద్కరిస్టులు, సూడో బుద్ధిస్టులు కూడా ఈ మధ్యలో ఇంకా వాళ్ళు కూడా బాగా అప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది వాళ్ళది. పేటీఎం బాగా పైసలు వస్తానేమో ఇంకా ఎక్కువ ఇస్తారు వాళ్ళు. సరే, గ్రామ దేవతలు ఏంటిది? గ్రామ దేవతల కాన్సెప్ట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ విలేజ్ దేవతాస్, గ్రామ దేవతాస్ అనే విషయాన్ని మనం ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలతో సమీక్షిద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అత్యంత శ్రద్ధగా వినండి. ఇది మీరు ప్రవచనకర్తలు, మీకు సొసైటీలో పడ, మీకు వీడియోలో పడ దొరికేటువంటి విషయం కాదు. ఇది కేవలము యోగా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన సాధకులు, గురువుల దగ్గర ఉండే సన్యాసిష్యులు మాత్రమే చదువుకునేటువంటి పుస్తకాల్లోని విషయాలు. మామూలుగా టీవీలో చెప్పే ప్రవచనకర్తలు చెప్పే పురాణ స్టోరీలలో ఇవి ఉండవు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కామన్ పబ్లిక్ కాబట్టి. సారీ. సో కర్కటి గ్రామదేవత
ఒక కృతయుగం లోపల ఇది కూడా వాల్మీకి మహర్షి రాసినటువంటి వాల్మీకి మహర్షి కేవలం మనకు రామాయణం మాత్రమే రాశాడని మనకు తెలుసు. కానీ అది కామన్ పబ్లిక్ కోసం, ఎందుకంటే రామాయణం మాత్రమే ఆయన వాల్మీకి మహర్షి రాశాడని విషయం మనకు తెలుసు. కానీ వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి మరొక గ్రంథము యోగ వాసిష్టము. ఇది ఎప్పుడు రాయబడ్డది? ఇది రామచంద్రుడు 12 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయనకు అనేకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి. అప్పుడు ఆయన డిప్రెషన్కు బాధపడుతూ ఒంటరిగా ఉన్నాడనమాట. బాధపడుతూ నాకు నిద్ర పట్టడం లేదు, తినాలనిపిస్తలేదు, నాకు అసలు బ్రతకాలని అనిపిస్తలేదు, నాకు విరక్తి చెందాను, నాకు చావాలని అనిపిస్తున్నది, నాకు బ్రతకాలని లేదు అని డిప్రెషన్లో పోయాడు, విరక్తి చెందాడు రామచంద్రుడు. అప్పుడు దశరథుడు ఆందోళన చెంది వాళ్ళ గురుగారైన వశిష్ఠ మహర్షిని పిలిపించినప్పుడు ఆహ్వానిస్తే వశిష్ఠ మహర్షి పెద్ద సభను ఏర్పాటు చేసి అనేక మంది ఋషులు వచ్చిండ్రు. అత్రి మహర్షి లాంటి వాళ్ళు, అనేక మంది ఋషులు, దేవతలు కూడా వచ్చారట ఆ సభకు. 12 రోజుల పాటు జరిగింది ఆ సభ మీటింగ్, ఉదయం నుంచే సాయంత్రం వరకు. అట్లా 12 రోజుల పాటు రామచంద్రుడు అడిగేటువంటి ప్రతి క్వశ్చన్కు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయిందన్నమాట. సమస్త వేదములు ఉపనిషత్తుల సారమే యోగ వశిష్ఠ గ్రంథము. ఇది రామాయణం కంటే కూడా చాలా పెద్ద గ్రంథం అండి. రామాయణము 24,000 శ్లోకాలతో రాయబడ్డది వాల్మీకి మహర్షి చేత సంస్కృత భాషలో పడ. కానీ యోగ వశిష్ఠ మాత్రము 32,000 శ్లోకాస్ 32,000 శ్లోకాలతో ఈ యోగ వశిష్ఠ గ్రంథము రాయబడ్డది. ఇది ప్రశ్నలో సమాధానాలు. రాముడు ప్రశ్నలు అడుగుతుంటాడు, వాల్మీకి మహర్షి ఆయనకు సమాధానాలు చెప్తుంటాడు అనమాట. క్వశ్చన్ ఆన్సర్స్ టైప్లో సంవాదంలో డిస్కషన్ రూపంలో పట, ఆర్గ్యుమెంట్ డిస్కషన్ రూపంలో పట ఈ గ్రంథము రాయబడ్డది. ఇది కంప్లీట్ ఫిలాసఫీ అనమాట. వేదములు ఉపనిషత్తులు యొక్క బ్రహ్మసూత్రం యొక్క సమస్త మొత్తం టోటల్ ఫిలాసఫీ, ధర్మము, మన సనాతన ధర్మము, వేదిక్ ఫిలాసఫీ మొత్తం యొక్క సారం మొత్తాన్ని పిండి ఒక పండ్ల రసంలాగా పిండి యొక్క వశిష్ఠంలో పట వాల్మీకి మహర్షి రామచంద్రుడికి ఇచ్చిండు. ఈ బుక్ ఆధారంగా గ్రామ దేవతల యొక్క కాన్సెప్ట్ ఏంటిదండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఈ రాస్కల్స్, ఈ సూడో కమ్యూనిస్టులు, ఈ సూడో నాస్తికులు, అజ్ఞాన వేదిక ఈడియట్స్, మన మీద పడి ఏడ్చే వెధవలకు మీరు తగిన సమాధానం చెప్పగలుగుతారు. వాళ్ళకి మనమే చివే దొరికిన మన మీదనే పడి ఏడుస్తారు తప్ప వేరే వాళ్ళ జోలికి పోలేరు. శాంతిమత వాళ్ళతో పోతారా? వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తారా? చేస్తే నరికి పూలు పెడతారు వీళ్ళని. అందుకే వాళ్ళకి పూర్వం ఏమైనా మన మీద పడి ఏడుస్తారు. సరే, ఈ యోగ వశిష్టము ఒక పూర్వకాలం లోపల, కృతయుగం లోపల, ఇది త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగం లోపల వరకు ఆమె కంటే ముందు, రాముడి కంటే ముందు జరిగినటువంటి స్టోరీ అనమాట. వశిష్ఠ మహర్షి రామచంద్రుడికి చెప్తున్నాడు. ఇప్పుడు లాంగ్ టైమ్ ఎగో ఒక కర్కటి అనే ఒక రాక్షసి ఉండేది. ఆమె విపరీతమైన పెద్ద తాడి చెట్ల 10 తాడి చెట్ల హైటు, విపరీతమైన కొండ అంత ఆకార బాడీతో ఎంతమంది ఎనుగులతో సహా ఇట్లా తినేసి కరక నవ్వి తినేస్తుంది అనమాట. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జంతు ఎనుగులనే ఇట్లా పాపడలాగా తినేస్తుంది. అటువంటి రాక్షసి తను ఎన్ని తిన్నా, ఎంత రక్తం తాగినా, ఎంత తిన్నా, ఎంత ఫ్రెష్ తిన్నా, ఎంత బూలు కరకరకర బూలు నవ్వి తింటున్నా కూడా తనకు సాటిస్ఫాక్షన్ కలగలేదన్నమాట. జీవితం పట్ల తిండి తన జీవితం అంతా తినడమే, చంపడం తినడమే. ఎంత తిన్నా తనకు సంతృప్తి కలగలేదు. ఇంకా తినాలి, ఈ భూమి మీద ఏది లేకుండా లేకుండా మొత్తం తినేసేయాలి, కానీ సరిపోతలేదు. ఇంత తృప్తి కలుగుతలేదు. రక్తం గెల్ల మొత్తం చంపేస్తుంది, గడగడ తాగేస్తుంది రక్తం అంతా, అయినా సరిపోతలేదు. అప్పుడు ఆమె బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారిని తపస్సు చేసి ప్రత్యక్షమై వరమీసి కోరుకోమంటే ఈ కొండంత శరీరం ఉన్నది, లాభం లేదు, తింటే తృప్తి లేదు, కాబట్టి నన్ను వైరస్ క్రిమిలాగా నాకు చిన్న సూది దారమంతా, సూదిలో రంధ్రమంతా చిన్న బాడీ ఇచ్చేసేది ఉంటే వైరస్ లాగా, బ్యాక్టీరియా లాగా నేను పోయి ఈ ప్రపంచంలో ప్రజలందరినీ, జంతువులన్నింటినీ పట్టి పీడించి, రోగ రూపంలో పీడించి, వాళ్ళ కలరా, మలేరియా లాంటి రకరకాల రోగాలతో పీడించి
వాళ్ళను రక్తం పీల్చుకుంటూ వాళ్ళని ఎప్పటికీ పీక్కుతుంటూనే ఉంటాను నేను, అట్లా నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కావచ్చు అని కోరుకున్నది. అప్పుడు బ్రహ్మగారు ఓకే అని తదాస్తు అని పుత్రి అని అన్నాడు. ఆయన బిడ్డ సరే నీ కోరిక నెరవేరుతుంది అని అన్నాడు. బిడ్డ ఎందుకన్నా దీనికి తెలియదు కరెక్ట్కి. ఆమె సంతోషపడింది. తర్వాత తను చిన్న సూది కన్నా చిన్నది, దుమ్మ కన్నా చిన్న క్రిమి అయిపోయి ప్రపంచం అంతటా క్రిములాగా పడ్డది. బ్యాక్టీరియా వైరస్ లాగా మారిపోయి అందరిని పట్టి పీడిస్తూ, జంతువులు అన్నిటి పట్టి పీడిస్తూ ఎంత గుంస్తుంది. కానీ పీక తింటుంది, పీకు గుంస్తున్నది. కానీ తన బాడీలో క్రిమి రూపంలో ఉండడం వల్ల తనకు గుంజుతుంది, వాళ్ళని సారం గుంజుకుంటుంది. కానీ ఫ్రెష్ రక్తం పోతలేదు. ఇదివరకు తన రక్తం తిని బాగా రక్తం తాగి ఫ్రెష్ తినే అలవాటు ఉన్నది. దానివల్ల తనకు ఇప్పుడు మళ్ళీ ఇది డిసప్పాయింట్ అయిపోయింది. అరే తనకు మంచిగా ఫ్రెష్ తినేదాన్ని, మంచిగా రుచికరంగా బాగా ఫుల్ డ్రమ్ల కొద్దీ రక్తం తాగేదాన్ని, ఇదేంటి ఈ రూపం లోపల ఒకటి పిడిస్తున్నాను కానీ ఏం లోపల పోతలేదు. చిన్న శరీరం బాడీ ఇంత ఉన్నది, అలా ఏం పోతుంది, ఇంత కూడా రక్తం పోతలేదు. ఒక డ్రాప్ రక్తం పోయారు అది నిండిపోతుంది. ఇంకా ఫ్రెష్ ఎక్కడ తినలేదు. మస్తు బాధ. అరే రే ఇంత టైం తపస్సు చేసినా వేస్ట్ చేసుకున్నా, మంచి వరం ఇది వేసి ఇష్టం తిరిగి దక్కదా అని ఇంత వేస్ట్ కోరుకున్నదని నేను ఫుల్ ఇష్టాన్ని తర్వాత తెచ్చుకున్నది. ఏం చేస్తా కర్మ అని మళ్ళీ తపస్సు చేసింది. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అంటే బ్రహ్మ దేవా నాకు అది బాగలేదు, పాత శరీరం అదే బాగుంది, మళ్ళీ కొండంత శరీరం కావాలి నాకు, మంచి అన్నీ సంపుకొని మళ్ళీ హాయిగా తిరిగి మళ్ళీ ఫుల్ రక్తం తాగొచ్చు అంటే తదాస్తు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా పెద్ద శరీరం అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ సంపుకొని తాగడం మొదలుపెట్టింది. అయితే ఆమె తాగుతూ తింటున్నా కూడా ఆమెకు మనసులో పడ కొన్ని రోజులకి ఏమైంది, ఆలోచన మొదలుపెట్టింది. ఒకప్పుడు ఫస్ట్ పెద్ద కొండంత శరీరం, రాక్షస శరీరము, మళ్ళీ తర్వాత చిన్న శరీరం వచ్చింది, దుమకన్నా చిన్న శరీరం వచ్చింది, మళ్ళీ పెద్ద రాక్షస శరీరం వచ్చింది. అంటే బాడీస్ మారుతున్నాయి, కానీ నా మైండ్ సెట్ మాత్రము డిఫరెంట్ వేరుగా ఉన్నది, బాడీతో కరెక్ట్ లేదు. అంటే నేను శరీరం కాదా, శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా డ్రెస్ లాగా వస్తుంది పోతుంది శరీరం, నేను శరీరం కాదన్నమాట. అంటే నేను ఎవరు, హూ యామ్ ఐ అనే క్వశ్చన్ తనకు వచ్చింది. ఏం చేసింది, స్టాప్ చేసింది చంపడము, రక్తం తాగడము, మాంసం తినడం బంద్ చేసి కూర్చున్నది. మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేసింది, మళ్ళీ తపస్సు చేసింది. కొంతకాలానికి అట్లా 20 సంవత్సరాలు చేసిందండి. 1-2 నెలలు కాదు, ఇప్పటిలాగా కాదు. అది కృతాయుగం, మొదటి యుగము. 1000 years అలాగే మెడిటేషన్ ఉన్నది. ఏం నీళ్ళు లేవలేదు, ఇంత ఏం తాగలే, ఏం తినలే, అట్లనే ఉన్నది. మొత్తం బాడీ అంతా పీకుపోయినా కూడా, ఎండిపోయినా కూడా మొత్తం స్కెల్టన్ శరీరం అంతా మిగిలిపోతుంది, మాంసం కరిగిపోయింది తపస్సుతో. అగ్ని జ్వాలలు వస్తున్నాయి తపస్సు నుంచి, మొత్తం దేవలోకం వేడెక్కిపోయింది. బ్రహ్మగారి దగ్గర పోయి మళ్ళీ ఆమెను తపస్సు ఆపించండి, ఆ వేడి భరించలేవని దేవతలు చెప్పగానే బ్రహ్మగారు వచ్చి మెచ్చుకొని వచ్చాడు. ఆమెకు మనసులో ఆలోచన వస్తున్నాయి ఆమెకు. అప్పుడు ఆమెకు బ్రహ్మగారు పిలిచిండు, పుత్రి కరాళి లేమ్మా అని పిలిచాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నది. అంటే ఆమె మనసులో అనుకుంటున్నది అన్నమాట, కళ్ళు తెరలే వేరేలే, నాకేం కావాలి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆమె తపస్సులోనే ఆమెకు బ్రహ్మజ్ఞానం వచ్చి ఆమె ఎన్లైటెడ్ మాస్టర్ అయిపోయింది, సద్గురువు అయిపోయింది, ఎన్లైటెడ్ మాస్టర్ అయిపోయింది. అంటే నేనేంటిది, నేను శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను ఈ ఆలోచనలు కాదు, ఈ ఆలోచనకు ఈ మనసుకు ఈ బుద్ధికి నాకు సంబంధం లేదు. నేను ఈ సమస్త బ్రహ్మాండమంతా వ్యాపించుకున్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని, నేనే అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం శివ, అహం సచ్చిదానంద అని తనకు జ్ఞానం కలిగింది. అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. నేనే సమస్తం అంతలా వ్యాపించున్న పరమేశ్వరుని నేనే. పరమేశ్వరుడు నేను వేరు కాదు. సూర్యుడి నుంచి సూర్య కిరణం ఎలా వేరు కాదో నేను కూడా ఈశ్వరుడి నుంచి వేరు కాదు అనే జ్ఞానం తనకు కలిగింది, అనుభవ జ్ఞానం కలిగింది. తను ఎన్లైటెడ్ మాస్టర్ అయిపోయింది, తను సద్గురువు అయిపోయింది. అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ పిలిచాడు. అప్పుడు లేచింది అనమాట. లేచి, అమ్మాయి నువ్వు చాలా నువ్వు పుత్రి ఎందుకన్నా తెలుసా నీకు, నువ్వు మళ్ళీ మారి నువ్వు సద్గురువు అవుతావు, నువ్వు బ్రహ్మజ్ఞానం అయ్యి సద్గురు అవుతావు, నువ్వు ఋషి అయిపోతావు అని నాకు తెలుసు. అందుకే నేను ఆ రోజు ఋషి అన్న ఫస్ట్ టైం ఋషి అని పుత్రి అని ఎందుకు పిలిచినా, అందుకే పిలిచిన. ఎందుకంటే నువ్వు సద్గురు అవుతావు, ఋషి అవుతావు, మారుతావు అని నాకు తెలుసు, ముందే తెలుసు. బ్రహ్మగారు కదా అని సంతోషపడి దీవించిందనమాట. ఇప్పుడు తర్వాత ఆమె రాక్షస శరీరం కదా, కాబట్టి ఆమె నువ్వు చంపుకొని ఆహారం మాత్రం నువ్వు ఎవరైనా జంతువులను కానీ మనుషులను కానీ చంపుకొని తినొచ్చు, తప్పేం లేదు. ఆహారం మాత్రం తినొచ్చు నువ్వు ఈ శరీరం ఉన్నంత వరకు. ఎందుకంటే 10,000 ఏళ్ళు ఇంకా ఆయుష్ ఉంది ఆమెకు,
ఈ బాడీతోని. తర్వాత ఆమె పైకి పోగలదు, ఆమె జ్ఞానం వచ్చింది కానీ ఇంక బాడీ పోలే. బాడీ రాక్షస శరీరమే వచ్చింది. మళ్ళీ ఆమె రక్తం మాంసం తినాలి. అయితే ఆమె తినబుద్ధి కాదు ఆమెకు. అయితే ఆకలితో ఎన్ని రోజులు ఉంటుంది. అయితే తినదనుకుంటే అప్పుడు దేశం ఉన్న రాజులందరూ కూడా ఉన్న రాజు ఆమెకు పరిచయం అవుతాడు. ఆమెకు భరశిక్ష పడినటువంటి అన్ని వాళ్ళను ఆమెకి ఇస్తాడు. కరకర తినేస్తుంది ఆమె. తినేసినాక వాళ్ళు తినంగానే, ఆమె ఒక సద్గురు కాబట్టి ఆమె తినంగానే వాళ్ళందరూ దివలోకాన్ని పోతారు. వాళ్ళ ఆత్మలు దివలోకాన్ని పోతాయి వాళ్ళ బాడీస్ తినగానే. వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా మంచిగా వాళ్ళ కొడుకులు బిడ్డలు ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా అందరూ మంచిగా సెటిల్ అయిపోతారు అన్నట్టు. అప్పుడు ఆమెను గ్రామదేవతగా ఖరాళీని కాస్త గ్రామదేవత అయిందన్నమాట. అంటే భారతదేశంలో మొత్తం లోపల కూడా ఆమె ఖరాళీ దేవతగా మారింది. అయితే ఒక్కొక్క ఊరు లోపల ఒక్కొక్క రాష్ట్రం లోపల భాషలు వేరే ఉంటాయి కదా. అందుకనే ఖరాళీ, కంకాళి ఎన్నో పేర్లతోని ఆమె గ్రామదేవత అయిపోయింది. ఆమె బయటికి రాకపోయేది. ఆమె నచ్చలే, మనుషుల మాంసం తినుడు నచ్చలే. ఇలాగే 10,000 ఏళ్ళు ఒట్టిగానే ఉండి నేను చచ్చిపోతా అని చెప్పి తినడం మానేసి ధ్యానం లోపలనే ఉండిపోయింది. మళ్ళీ రాలే, చంపి తినలే. కానీ ప్రజలు ఏంటంటే ఆమె పూజలు చేయడం మొదలు పెట్టినాడు. కందరాదేవి, కందరా అంటే సంస్కృతంలో గుహ, ఎప్పుడు గుహలో పట్టు ఉంటుంది అనమాట. అందుకనే కందరాదేవి, కరాళీదేవి, కంకాళీదేవి అని రకరకాల పేర్లతోని ఆమెకు అష్టోత్తర సహస్రనామాలు రాసి ఆమె భారతదేశంలోని కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని తమిళనాడు వరకు, ఇటు ఈస్ట్ నుంచి మొదలుపెట్టుకొని వెస్ట్ గుజరాత్ వరకు, అటు ఒరిస్సా వరకు అన్ని దేశాల్లో పడ, అన్ని రాష్ట్రంలో పడ, అన్ని ఊళ్ళలో పడ గ్రామదేవతగా కులవబడుతున్నది. అంటే ఆమె సర్వత గురువు అంటే ఎవరు? 3 కోటి దేవతల స్వరూపం అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే గురువు. గురువుకు త్రిమూర్తులకు త్రిమాతలకు భేదం లేదని మన ధర్మం చెప్తుంది. అంటే గ్రామ దేవతలన్నా, నగరంలో మనము వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేటోళ్ళైనా, కాశీ విశ్వనాథుని పోయిన దగ్గరమైనా, ఇక్కడ మీ ఊర్లో గ్రామదేవతను కూర్చుకున్నా కూడా, మాంచాలమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ అని ఏమి కూర్చుకున్నా కూడా తప్పు లేదు, ఎటువంటి తేడా లేదు. అన్నీ ఒకటే అనేదే సనాతన భారతీయ సంస్కృతి, మన ధర్మము. ఇది నీది వేరు నాది వేరు అనేది చెప్పేది పాషండ ఎడారి మతాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్. లెట్స్ బీ ప్రౌడ్ ఆఫ్ సనాతన ధర్మ. హిందువుగా గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం. గ్రామదేవతలు మనము గుడిలో తిరుపతి, వెంకటేశ్వర స్వామి అన్నీ ఒక్కటే. నగరాలలో గుడిలో ఉన్న రాముడు, గ్రామంలో ఉన్న ఎల్లమ్మ, పోషమ్మ కూడా అన్నీ కూడా ఒకే ధర్మాన్ని ప్రతిపాదన చేస్తాయి అనేదే మనం గ్రహించాలి. ఇది నిరూపణైంది. హిందువుగా గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.